హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. అఖిల్ అనే యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా మాజీ వదిన స్టార్ హీరోయిన్ సమంతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం ట్రైలర్ అదిరిపోయిందని, ఆమె యాక్టింగ్ సూపర్ గా ఉందంటూ అఖిల్ ఓపెన్ గా ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు ఒకే కుటుంబంలో భాగమైన అఖిల్, సమంత ఇప్పుడు తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ ఒకరిపై ఒకరు గౌరవంతో మాట్లాడుకోవడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పాజిటివ్ స్పందనను చూసి అక్కినేని, సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈసారి ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడు. ఆయన నటించిన లెనిన్ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ సమంత సినిమా ప్రస్తావన రాగానే ఎంతో హుందాగా స్పందించి అందరి మనసులు గెలుచుకున్నాడు. సమంత యాక్టింగ్ సూపర్. సమంత మెయిన్ లీడ్ లో నటించిన మా ఇంటి బంగారం సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ, తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ మూవీపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పాడు. మా ఇంటి బంగారం ట్రైలర్ చూశాను, అందులో సమంత నటన చాలా ఇంప్రెస్ చేసింది. ఇక ట్రైలర్ చూడగానే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది అంటూ అఖిల్ మెచ్చుకున్నాడు. ఫ్యాన్స్ దిల్ ఖుష్. సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన అఖిల్ సమంతకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఒకప్పుడు ఒకే ఫ్యామిలీ పర్సన్స్ అయిన వీరు ఇద్దరు పరస్పరం గౌరవంతో మాట్లాడుకోవడం చూసి రెండు వైపులా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు. మాస్ లుక్ లో అఖిల్ లెనిన్. ఇక జూలై 10న రాబోతున్న అఖిల్ లెనిన్ సినిమా విషయానికి వస్తే ఇది ప్యూర్ రాయలసీమ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. వినరో భాగ్యం విష్ణుకృత ఫేమ్ మురళీకిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కింగ్ నాగార్జున, సూర్యదేవరావు, నాగవంశీ కలిసి ఈ సినిమాను భారీగా నిర్మించారు. ఇలా ఒకవైపు మాజీ వదిన సమంత సినిమాకు హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెబుతూనే, మరోవైపు తన లెనిన్ సినిమాతో థియేటర్లలో మాస్ జాతర చేయడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. మరి ఈ జూలై 10న రాబోతున్న ఈ పల్లెటూరి యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ మొదటి సినిమా తర్వాత ఏకంగా 5 ఏళ్లు సమయం తీసుకుని ప్రభాస్ తో సాహో మూవీ తీసిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత అంతకు మించి గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలు రూపొందించాడు. సాహో తర్వాత నానితో సుజిత్ సినిమా అనుకున్నాడు. కథ కూడా దాదాపు ఫైనల్ అయిందనే వార్తలొచ్చాయి. కానీ ఆ సమయంలోనే పవన్ నుంచి పిలుపు రావడంతో నాని సినిమా పక్కన పెట్టి సుజిత్ ఓజీ సినిమాను ప్రారంభించారు. పవన్ తో తీసిన మూవీ మంచి ఫలితాన్ని అందుకోవడంతో అంతా నానితో సుజిత్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాని సైతం త్వరలోనే సుజిత్ తో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు నాని సుజిత్ కాంబో మూవీ గురించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మూవీ కంటే ముందు నానితో సినిమా విషయం గురించి కాకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే సినిమాను చేసేందుకు గాను సుజిత్ రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఓజీ 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అది త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు కూడా దర్శకుడు సుజిత్ సన్నిహితుల వద్ద చెప్పాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిపాలన రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సుజిత్ అడిగిన వెంటనే ఓజీ సీక్వెల్ కి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ లుక్ లో చూపించింది కేవలం సుజిత్ మాత్రమే అని అభిమానులు అనుకుంటున్నారు. అందుకే పవన్ మరోసారి సుజిత్ దర్శకత్వంలో చేసేందుకు గాను ఓకే చెప్పడం మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ తో ఓజీ 2 సినిమా ప్రారంభించడం కోసం స్క్రిప్ట్ వర్క్ ను దర్శకుడు సుజిత్ మొదలు పెట్టాడనే వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పవన్ తో సినిమాను ప్రారంభించే విధంగా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. మరోవైపు నాని తన పారడైజ్ మూవీ పూర్తయిన వెంటనే సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంతా భావిస్తున్నారు. నానితో సినిమా విషయంలో సుజిత్ ఆసక్తిగా లేడనే పుకార్లు వినిపిస్తున్నాయి. నాని గతంలో చేసిన వ్యాఖ్యల అనుసారం సుజిత్ ఎప్పుడంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ సుజిత్ మాత్రం మళ్ళీ పవన్ వెంట పడుతున్నాడు. ఇంతకు ముందు పవన్ నుంచి పిలుపు వచ్చింది కనుక తమ సినిమాల వల్ల ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో నాని వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఓజీ 2 విషయమై నాని ఎలా రియాక్ట్ అవుతాడా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాని సుజిత్ కాంబో మూవీ ఎప్పుడో? నాని సుజిత్ కాంబో మూవీ గురించి దాదాపు 5 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. సాహో విడుదల తర్వాత సుజిత్ కొంతమంది హీరోలకు కథలు వినిపించాడట. కానీ నాని మాత్రమే ఓకే చెప్పాడని, అందుకే నానితో సుజిత్ సినిమాకు సిద్ధమయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎవరు ఛాన్స్ ఇవ్వని సమయంలో నాని అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అలాంటి నానికి సుజిత్ ఖచ్చితంగా గౌరవం ఇచ్చి సినిమా చేసి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి సుజిత్ మాత్రం పవన్ కళ్యాణ్ తో మరోసారి అంటున్నాడు, సీక్వెల్ కంటే ముందే నానితో సుజిత్ సినిమా చేయడం కరెక్ట్ అని. ఇప్పటికే నాని చాలా కాలం సుజిత్ కు సమయం ఇచ్చాడని, ఆ సమయం సద్వినియోగం చేసుకుని నానికి గౌరవం ఇచ్చి సుజిత్ సినిమాను మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి నాని సినిమా గురించి సుజిత్ అభిప్రాయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్కి కాలం కలిసి రావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 8 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ను సొంతం చేసుకోలేకపోయింది. నటిగా నిరూపించుకుందామని చేసిన ప్రయత్నాలు సైతం నిరాశను మిగిల్చాయి. కమర్షియల్ పాత్రలు చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందాల ఆరబోతకు తప్ప జాన్వీ కపూర్ దేనికి పనికిరావడం లేదు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన దేవరా సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఏంటి, ఆమె గురించి వచ్చిన కామెంట్స్ ఏంటో తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా విషయమై జాన్వీ కపూర్ ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా పెద్ది సినిమా విషయంలోనూ జాన్వీ కపూర్ అదే విమర్శలు ఎదుర్కొంది. జాన్వీ కపూర్ పెద్ది సినిమాతో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమని అంతా అనుకున్నారు. బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది కనుక పెద్ది తర్వాత జాన్వీ కపూర్ టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు దక్కించుకోవడం కన్ఫర్మ్ అని అంతా భావించారు. కానీ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర వివాదాస్పదమైంది. దాంతో చాలా సీన్స్ తగ్గించారు. సినిమాలో జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉంది. వివాదాస్పద సీన్స్ కట్ చేయడంతో అసలు జాన్వీ ఉందా లేదా అన్నట్లుగా పరిస్థితి మారిందని ప్రేక్షకులు అంటున్నారు. పెద్ది సినిమా ఫలితంతో సంబంధం లేకుండా జాన్వీ కపూర్ కి వరుస ఆఫర్లు వస్తాయని అంతా భావిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ తో వర్క్ చేయడానికి టాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబరచడం లేదట. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ గత 6-7 ఏళ్లుగా చాలా సినిమాలు చేసింది. కానీ వాటిల్లో ఏ ఒక్కటి హిట్ కాలేదు. హీరోలకు జోడీగా నటించిన సినిమాలు, ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కూడా టాలీవుడ్ లో శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటించే అవకాశం దక్కింది. కానీ ఆ 2 సినిమాలు సైతం హిందీ సినిమాల మాదిరిగా నిరాశను మిగిల్చే అవకాశం ఉందని జాన్వీ కపూర్ కి అక్కడ ఇక్కడ దారిలో మోసుకుపోయినట్లే అని అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో జాన్వీ అడుగు పెట్టక ముందు తెలుగు నిర్మాతలు భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అసలు జాన్వీ కపూర్ ను తమ సినిమాల్లో అవసరమా అన్నట్టుగా నిర్మాతలు ఆలోచిస్తున్నారట. బాలీవుడ్ సినిమాలో జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేసేందుకు గాను రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే సమయంలో ఒక హిందీ సినిమా సైతం సైన్ చేసిందని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ తెలుగులో మాత్రం జాన్వీ కపూర్ కి కొత్త ఆఫర్ ఒకటి కూడా తలుపు తట్టిన దాఖలాలు లేవు. జాన్వీ కపూర్ విషయంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కేవలం 2 సినిమాలకే బాబోయ్ నీకో దండం తల్లి అన్నట్లుగా దూరం జరుగుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించాలి అంటే ఖచ్చితంగా బాలీవుడ్ లో కనీసం 1-2 అయినా హిట్ పడాల్సిందే. మరి జాన్వీకి అక్కడ హిట్ పడేది ఎప్పుడో, టాలీవుడ్ లో మళ్ళీ ప్రేక్షకులు చూసేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి. టాలీవుడ్ లో ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా ఫెస్టివల్ రాబోతుంది. టాలీవుడ్ మరియు కోలీవుడ్ కు చెందిన 3 స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు అక్టోబర్ రేస్ లో నిలిచాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా ఖరారవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రేస్ లో మొదటిగా విక్టరీ వెంకటేష్ స్టార్ట్ చేయబోతున్నాడు. వెంకీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా
ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇక తర్వాత వచ్చే దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల మధ్య మహా సంగ్రామం జరగబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ పవర్ఫుల్ సీక్వెల్ జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. జైలర్ హిట్ కావడంతో జైలర్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరింది. ఇక జైలర్ 2 కి సరిగ్గా ఒక్కరోజు వ్యవధిలోనే అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్ విశ్వంబర థియేటర్లోకి రానుంది. ఈ 3 భారీ చిత్రాల పోటీలో అక్టోబర్ నెల థియేటర్లలో మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు. ఇండియా సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ ఆడియన్స్ మన సినిమాలు హీరోలపై చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ సంథింగ్ డిఫరెంట్. ఈ క్రేజ్ నే మన మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ డబ్ చేసి మిలియన్స్ గడిస్తున్నారు. భారతీయ సినిమాలకు జపాన్ లో క్రేజీ తెచ్చిన మొదటి హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ కే క్రెడిట్ దక్కుతుంది. రజనీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు 1998లో జపాన్ లో డబ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాను కొట్టిన సినిమా రాలేదు అనుకుంటే RRR తో బీట్ చేశాడు జక్కన్న. జపాన్ లో ముత్తు 23.5 కోట్లు కొల్లగొట్టగా RRR 24 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో కల్కి 2898 AD, దేవరా, సలార్, పుష్ప 2 చిత్రాలు కూడా జపాన్ ఆడియన్స్ ను పలకరించాయి. కానీ RRR కలెక్షన్స్ బీట్ చేయలేకపోయాయి. త్వరలో 2 బ్లాక్ బస్టర్ జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాయి. అందులో ఒకటి ఆదిత్య ధర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ దురంధర్ పార్ట్ 1. ఇక్కడ 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ స్పై థ్రిల్లర్ జూలై 10న అక్కడ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. టాలీవుడ్ హీరో తేజ సజ్జా కూడా జపాన్ ఆడియన్స్ ముందుకు తన విజువల్ వండర్ మూవీ మిరాయిని తీసుకెళ్తున్నాడు. ఆగస్టు 21న అక్కడ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక్కడ 150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ జపాన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. దురంధర్ 2తో ఇండియాలో జక్కన్న రికార్డ్స్ చెరిపేసిన ఆదిత్య ధర్ దురంధర్ తో RRR జపాన్ రికార్డ్ చెరిపేస్తాడేమో. లెట్స్ వెయిట్. నేచురల్ స్టార్ నాని కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పారడైజ్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది పారడైజ్. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడనే దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ది పారడైజ్ రిలీజ్ డేట్ పై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25 శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. దీనికి ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24 గురువారం నాడే భారీ స్థాయిలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరికీ ది పారడైజ్ టీం ముందస్తు సమాచారాన్ని అందించింది. రిలీజ్ కు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే చిత్రానికి సంబంధించి మిగిలి ఉన్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయితేనే ఈ తేదీల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగానే సెప్టెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.